కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కర్నూలు మహిళా సబ్ జైలుకు ఆర్వో ప్లాంట్ టీవీని దానం చేశారు. గత వైసీపీ హయాంలో తనను అక్రమంగా కర్నూలు మహిళా సబ్ జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అరెస్టులు గత వైసీపీ ప్రభుత్వంలా అక్రమంగా జరగడం లేదని అన్నారు. తప్పులు చేసిన వైసీపీ నాయకుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చట్టబద్దంగా వ్యవహరిస్తున్నాడంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఏదైతే ఈరోజు మహిళా సబ్ జైల్లో ఆర్ఓఆర్ ప్లాంట్ కావచ్చు, టీవీ కావచ్చు ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆమె జైల్లో అనుభవించిన అనుభవాలు ఏంటి, ఆమె ఏ విధంగా ఈ ఉదారత చాటింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, జైలుకి ఏదైతే ఆర్ఓఆర్ ప్లాంట్ అంటున్నారు, సీసీ రోడ్ కూడా అంటున్నారు, ఏంటి అసలు ఇంతకీ జైల్లో మీకు అనుభవం అయింది ఏమిటి? గతంలో ఒక తప్పుడు కేసు పెట్టి వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ నాకు ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారనే దానికన్నా నాకు చిన్న బాబు ఉన్నాడు. సో బాబు బయట ఎట్లా ఉన్నాడు, ఎందుకంటే నేను మా భర్త ఇద్దరం కూడా లోపల ఉండే పరిస్థితి. సో బాబు ఎట్లున్నాడనే దాని మీద ఎక్కువ ఆలోచన ఉండింది, కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఏం లేదనేది అప్పట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు, నాకు అంత పట్టింపు కూడా లేకుండే. కానీ ఈరోజు అది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు పడిన ఇబ్బంది, ఆ రోజు పడిన బాధ, కొడుకు దగ్గర లేడనే ఒక బాధ ఈరోజు ఏ తల్లికి కూడా రాకూడదు, ఏ పార్టీలో ఉన్న ఎవరికైనా సరే అటువంటి బాధ రాకూడదు. సో అది ఆ కేసు విషయం కానీ, నేను పడిన ఇబ్బంది కానీ, బాబుకు దూరంగా ఉన్న ఆ సిచ్యువేషన్ కానీ నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నా మీద తప్పుడు కేసు పెట్టి దానికి కారణమైన వాళ్ళని కూడా నేను మర్చిపోను. అది గుర్తు ఉందని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్లస్ లోపల కూడా గతంలో కూడా చాలా ఫెసిలిటీస్ లేక చాలామంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఎప్పుడో కట్టిన జైలు ఇది. అప్పుడు నేను వచ్చి ఇక్కడ ఉంటానంటే కూడా వీళ్ళందరూ వద్దన్నారు, మీరు కడపకి వెళ్ళండి అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి, ఇక్కడ వద్దని చెప్పినా కూడా బాబుని నేను అప్పుడు పర్మిషన్ తీసుకోండి కోర్టు నుంచి. ప్రతిరోజు 1 గంట సేపు నా కొడుకుని చూసేదానికి నేను పర్మిషన్ తీసుకున్నాను. సో ఆ పర్మిషన్ కోసమైనా నేను ఇక్కడ ఉండాలని చెప్పి కూడా ఆ ఫెసిలిటీస్ అన్ని పక్కన పెట్టి నేను బాబు కోసం ఇక్కడ ఉండడం జరిగింది. సో అటువంటి ఇబ్బందులు ఎవరు ఫేస్ కాకుండా ఉండడానికే లోపల వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఏమేమి కావాలని లిస్ట్ రాసి ఒక్కొక్కటి చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఒక గర్భిణిని చూడకుండా మిమ్మల్ని గతంలో వైసీపీ ఏదైతే ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టిన పరిస్థితిలో ఈరోజు వైసీపీ గగ్గులు పెడుతుంది, అంటే మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారని, మరి దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒకటండి, వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది. తప్పు చేయకుండా జైలుకు పోవడం ఒకటి, తప్పు చేసి మేము ఏం తప్పు చేయలేదని చెప్పి బుకాయించి జైలుకు పోకుండా తప్పించుకోవడం ఒకటి. ఈరోజు తప్పు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది జైలుకు పోయినారు, చాలామందిని హింసించినారు, ఎంపీ హోదాలో ఉన్న వాళ్ళని లాఠీ చార్జ్ చేసినారు. అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి హైకోర్టుకు పోవడానికి మేము సహకరిస్తున్నాము, సుప్రీంకోర్టుకు పోవడానికి మేము అవకాశం ఇస్తున్నాము. ఎక్కడైతే ఆధారాలు కరెక్ట్గా ఉండి మేము నిరూపించగలుగుతున్నామో ఆ ఆధారాలు చూపించి మరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేవలం వైసీపీ వాళ్ళని రాజకీయం మేము చేస్తున్నాం కాబట్టి అరెస్ట్ చేయడం అంటే తప్పు చేసే వాళ్ళందరినీ మేము బయటకు వదిలేయాలా. కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారవ్వడానికి కారణం వైసీపీ దాంట్లో కొంతమంది నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది. ఆ తేడాను చూసే ఈరోజు ప్రజలందరూ కూడా మాకు ఓట్లు వేయడం జరిగింది. ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూసాం మనము. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు దౌర్జన్యము, రిగ్గింగ్ చేశారు, ఇది అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు అంటున్నారు, మీరేమంటారు? అంటే గతంలో ఆయన చేసింది ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుప్పంలో నామినేషన్ అయినాక వస్తే కూడా నామినేషన్ పేపర్లు చింపడం జరిగింది, ఇండ్ల నుంచి బయటికి రానిలేదు. కానీ ఈరోజు నామినేషన్స్ వైసీపీ వాళ్ళు వేసినారు కదా, వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నారు కదా, వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు కదా, వాళ్ళంతా వచ్చి ప్రచారాలు చేసుకున్న వాళ్ళ పార్టీ వాళ్ళంతా ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, అది ఫేర్గా జరగాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫ్రీ హ్యాండ్గా జరగాల, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బయటికి ఓట్లు వేయాలని చెప్పేసి డెఫినెట్గా స్ట్రిక్ట్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ చేయకపోతే గతంలో జరిగినట్టుగా ఎన్నికలు జరిగేవి కదా, కొంతమంది ఓటర్లు కూడా రాసి పెట్టారు కదా, ఫస్ట్ టైం మేము ఎన్నికల్లో ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళు కూడా రాసి పెట్టినారు కదా. సో డిఫరెన్స్ అయితే ఉంది. అవును, సిస్టర్ని స్ట్రిక్ట్ చేస్తున్నారు, స్ట్రిక్ట్ చేయకపోతే ఎట్లా అండి? లేకపోతే అంతా 1 సైడెడ్ అయిపోతుంది. 1 సైడెడ్ వద్దనే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు. అట్ ద సేమ్ టైం ఎక్కడ స్ట్రిక్ట్ చేయాలో అక్కడ స్ట్రిక్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు ఏమి ఎత్తుతావో అదే నడుతుంది, రేపు పొద్దున నీకు కానీ నీ కొడుకు కానీ తప్పదు, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓటమి
రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఓటమి చూడబోతున్నారు. సో ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏదో మాట్లాడినట్టున్నారు, కానీ ఆయన చెప్పడంతోనే చంద్రబాబు నాయుడు గారికి ఏదో అయిపోతుంది, లోకేష్కి ఏదో అయిపోతుంది అనేది కాదు. ఈరోజు ప్రజలు చాలా స్ట్రాంగ్గా వాళ్ళ నాయకత్వాన్ని నమ్ముతున్నారు, మా పార్టీని నమ్ముతున్నారు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. దాని దిశగా నేను చెప్పిన హామీలని నెరవేర్చుకుంటూ పోతున్నాము. అదంతా ఓర్చుకోలేక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బాబుకి ఇవే చివరి ఎన్నికలంటే ఎట్లా చూస్తారు? ఎన్ని జన్మలు ఎత్తినా, ఎంతమంది ఏం మాట్లాడినా వచ్చే ఇంకొక 100 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎగరేస్తారు కార్యకర్తలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట అంటారా, ఆయన 100 సంవత్సరాల్లో కూడా ఆయన గురించి మాట్లాడే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లో దిగబోతున్నారు. సో డెఫినెట్గా వచ్చే తరము, పాత తరము, కొత్త తరం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు చేయబోతున్నారు. అది ఎవరు కూడా దాన్ని దూరం చేయలేరు. చంద్రబాబు గారు ఖచ్చితంగా 100 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడే ఎందుకు అంటే చాలా కాలంగా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇదంతా కూడా జగన్ మాయ లేదా జగన్ యొక్క భ్రమ అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.